హలో. చెప్పండి. రాజు అండి మాట్లాడేది? మీరు బెట్టింగ్ ఆడుతున్నారంట నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. హలో. ఎవరండి? హలో, మీరు బెట్టింగ్ ఆడుతున్న నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఎవరు చెప్పిరండి మీకు? మీరు ఆడతలే ఏం కూడా. నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను కేస్ ఫైల్ అయింది మీ మీద. మీ మొబైల్ ట్రేస్ చేసి ఇప్పుడు మిమ్మల్ని పోలీస్ వాళ్ళు వస్తున్నారు మిమ్మల్ని పట్టుకోవడానికి. ఎక్కడున్నారండి మీరు? మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేసిర్రు? చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నానండి. బెట్టింగ్ ఆడడం ఇల్లీగల్ అని తెలుసు కదండి మీకు. లేదండి, ఆడటం లేదు. నేను అప్పట్లో ఆడుతున్నా కానీ ఇప్పుడు ఆడతలేను ఏమి. దానివల్ల ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయండి. అలా చేయొద్దు. మీకు చాలాసార్లు చెప్పాము. ఇంతకుముందు కూడా మీకు కేసు ఫైల్ అయిందంటే కదా, మీ మీద ఆల్రెడీ డేటాలో మీ నేమ్ ఉంది ఇక్కడ. అవును, అప్పుడు ఆడుతుండే. ఇప్పుడు మా పిల్లల గురించి ముఖం చూసి నేను ఇప్పుడు బంద్ చేసి మంచిగా పని చేసుకొని మంచిగా ఉంటున్నా. ఇప్పుడు ఏం ఆడతలేను. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు మీరు? ముషీరాబాద్ అండి. నేను ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను. ఎస్ఐని మాట్లాడుతున్నాను. అవును సార్, నేను ఏమంటున్నా, ఇప్పుడైతే ఇక నేను పిల్లల ముఖం చూసి అప్పుడు ఇక మా ఇంట్లో కొట్టేసుకుని అట్లయితే చేసి నేను ఇప్పుడు ఏం చేస్తలేను. ఇప్పుడు పని చేసుకుంటున్నా, ఇక్కడ వర్క్ చేస్తున్నా, మంచిగా ఉంటున్నా. ఇక్కడనే బెటర్ ఉన్నాయి. షాప్ కాడ ఉన్నది, మా షాప్ కాడ. ఎక్కడ పని చేసుకుంటున్నారు మీరు? అయితే మీకు కానిస్టేబుల్ని పంపిస్తాను నేను. కానిస్టేబుల్ తోటి మీరు రావాలి ఒకసారి పోలీస్ స్టేషన్కి. వస్తాం సార్. అయితే ఏమైందంటే మీ మీద కేసు ఫైల్ అయిందనమాట. అయితే వాళ్ళు మీ మీద కేసు ఏమని ఇచ్చారంటే మీరు పైసలు తీసుకున్నారు అని కేసు ఫైల్ అయిందనమాట. నేను ఎక్కడ తీసుకున్నామని ఎవరితో తీసుకోలే పైసలు. అయితే ఇదే బెట్టింగ్ ఆడి తీసుకున్నారు అని కేసు ఫైల్. లేదు, ఎక్కడ తీసుకోలేదు సార్. నేను ఎవరితో తీసుకోలేదు. మీకు అంటే వాళ్ళు ఎవరైనా నా పేరు మీద ఇచ్చిరా? కంప్లైంట్ ఇచ్చిరా? మీ మీద కంప్లైంట్ వచ్చిందనమాట. అందుకు. హలో, చెప్పండి. ఇందాక ఫోన్ చేశాడు కదా మా కానిస్టేబుల్. అదే మీ మీద కేసు ఫైల్ అయింది బెట్టింగ్ గురించి. మీ అడ్రస్ కావాలి మాకు, ఒకసారి పంపిస్తాం. అడ్రస్ నాకు తెలియదు. అడ్రస్ ఎక్కడ కావాలి చెప్పండి, నేను అక్కడికి వస్తాను. మీరు ముషీరాబాద్ పోలీస్ స్టేషన్కి రావాల్సి ఉంటుంది. మీకు ఫైన్ వచ్చేసి 9,000. వచ్చినాక చూద్దాము, వస్తాను. ఇప్పుడు రమ్మంటారు ఇప్పుడు? లేదు, మా కానిస్టేబుల్ పంపించిన. మీరు ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఎక్కడ? లేదు, నేనే అక్కడికి వస్తాను. లేదు. హలో, మా కానిస్టేబుల్ అక్కడనే ఉన్నాడు. మీరు ఎక్కడో చెప్పారు కదా అడ్రస్. లేదు, బరాబరగా నేనే ఇప్పుడు ముషీరాబాద్ వస్తున్నా. కాదు, మీ మీద కేసు ఫైల్ చేసిన వాళ్ళు మీ అడ్రస్. కేసు అయింది, ముషీరాబాద్కి వస్తా అంటున్నా కదా, పోలీస్ స్టేషన్కి వస్తా కదా. వచ్చినాక వస్తుంటాం కదా పోలీస్ స్టేషన్లో. లేదు, మీరు ఇప్పుడే ఫైన్ కట్టాలి. 9 వరకే ఉంది. అదే పోలీస్ స్టేషన్ ఆడ నేను వచ్చినాక పోలీస్ స్టేషన్లో నీకు ఏమున్నదో చూద్దాము. పోలీస్ స్టేషన్కి వస్తాను. అంటే సార్ ఎస్ఐ గారు 9 వరకే ఉంటారనమాట. ముషీరాబాద్కి వస్తాను. నేను వచ్చినాక మాట్లాడదాం, సరేనా? లేదు, కానిస్టేబుల్ వస్తున్నారు. మీరు కానిస్టేబుల్ తోటి రావాలి. కానిస్టేబుల్ నేను ముషీరాబాద్కి వస్తున్నా, ఆడనే మాట్లాడుకుందాం, సరేనా? లేదండి, మీరు ఇప్పుడు రావాల్సిందే. నేను ఇప్పుడు వెళ్తున్నాను, ముషీరాబాద్కి వెళ్తున్నా. పెట్టండి, ఆడ వచ్చినాక మీకు ఆ నంబర్ ఇస్తా, మాట్లాడుతాను వాళ్ళతో, పోలీసు వాళ్ళతో, సరేనా? ముషీరాబాద్లో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను వాళ్ళకి ఇస్తా ఈ నంబర్లో. మనకి ఇట్లా ఫోన్ చేసిర్రు, మళ్ళీ మీరే చేసిరా, ఎవరు ఇచ్చినా నేను మాట్లాడతా. నేను వెళ్తున్నా, పెట్టండి అడిగితే.